పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఒక గులాబీ కేవలం ఒక పువ్వేనా? లేక శతాబ్దాల విశ్వాసాన్ని తనలో దాచుకున్న ఒక దైవీక ప్రతీకనా? ప్రపంచం కోట్లాది మంది కథోలికులు పరిశుద్ధ తల్లి అయిన మరియ తల్లిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. రోజా మిస్టికా, మిస్టికల్ రోజా. కానీ ఈ పేరు ఎక్కడ నుండి వచ్చింది? కథోలిక తిరుసభ ఎందుకు మరియ తల్లికి ఈ బిరుదు ఇచ్చింది? మరియు ఎందుకు ఈ పేరు నేటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవంతో పలకబడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనము దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెట్టాలి. ఇది కేవలం ఒక పేరుకు సంబంధించిన చరిత్ర కాదు. ఇది విశ్వాసం, కథోలిక తిరుసభ యొక్క సంప్రదాయం మరియు దేవుని రక్షణ ప్రణాళికలో ఒక అద్భుతమైన అధ్యయనం. రోజా మిస్టికా అంటే అసలు ఏమిటి? రోజా మిస్టికా ఒక శతాబ్దాల విశ్వాసం. క్రైస్తవ విశ్వాసంలో గులాబీ అనగానే మనకి ఒక గొప్ప పేరు గుర్తొస్తుంది. శతాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసులు ఒక గులాబీని చూసినప్పుడు కేవలం ఒక పువ్వుని మాత్రమే చూడలేదు. ఆ గులాబీలో వారు దేవుని కార్యాన్ని గుర్తించారు, దేవుని కృపను గుర్తించారు. అన్నిటికంటే ఎక్కువగా పరలోక తల్లి అయిన మరియ తల్లిని గుర్తించారు. రోజా మిస్టికా, మిస్టికల్ రోజ్, ఈ రెండు చిన్న పదాల్లో ఎంత లోతైన అర్థం దాగి ఉందో చాలామందికి తెలియదు. ఈ పేరు ఇటలీలో జరిగిన దర్శనాల వల్ల ప్రారంభమైందని అనుకుంటారు, కానీ కాదు. రోజా మిస్టికా దేవరహస్యం గల రోజా పుష్పము. ఈ పేరు 1947 సంవత్సరంలో ప్రారంభం అవ్వలేదు. ఈ పేరుకు వేర్లు క్రైస్తవ చరిత్రలో ఎంతో లోతుగా ఉన్నాయి. కానీ ఒక యువతి జీవితంలో జరిగిన సంఘటనల వల్ల రోజా మిస్టికా అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రసిద్ధి చెందింది. రోజా మిస్టికా అనేది లాటిన్ భాషలోని రెండు పదాల కలయిక. రోజా అంటే గులాబీ, మిస్టికా అంటే దైవిక రహస్యానికి సంబంధించినది. రోజా మిస్టికా, మిస్టికల్ రోజ్ అంటే దేవరహస్యం గల రోజా పుష్పం అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సత్యాలను తెలియజేయడానికి ఎన్నో ప్రతీకలు ఉపయోగించబడ్డాయి. గులాబీ అందాన్ని సూచిస్తోంది. గులాబీ ఎంతో సున్నితమైంది. అలాగే మరియ తల్లి వినయంతో, మృదుత్వంతో జీవించారు. అయితే గులాబీకి ముళ్ళు కూడా ఉంటాయి. అవి బాధను గుర్తు చేస్తాయి. మరియ తల్లి జీవితం కూడా ఆనందంతో పాటు బాధలతో నిండి ఉంది. తన కుమారుడైన యేసుక్రీస్తు శ్రమలు, శిలువ మరణం, మానవుల రక్షణ కోసం జరిగిన సంఘటనలను ఆమె విశ్వాసంతో భరించింది. యేసుక్రీస్తు మోక్షారోహణం అనంతరం అపోస్తులు ప్రపంచమంతా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. వారిని అనుసరించిన తొలి క్రైస్తవులు, తర్వాత వచ్చిన పితృమూర్తులు, విశ్వాసాన్ని వివరించిన గొప్ప గురువులు మరియ తల్లి గురించి అనేక గ్రంథాలు రాశారు. ఆమెను కొత్త అవ్వ, న్యూ ఈవ్ అని పిలిచారు. దేవుని మందసంతో పోల్చారు. పరిశుద్ధ కన్యగా కొనియాడారు. శతాబ్దాలు గడిచే కొద్దీ మరియ తల్లిని గౌరవిస్తూ అనేక ప్రార్థనలు, స్తోత్రాలు రూపొందాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైన ప్రార్థనల్లో ఒకటి లిటనీ ఆఫ్ లారెటో, దేవమాత ప్రార్థన. ఈ ప్రార్థనలో మరియ తల్లిని అనేక బిరుదులతో పరలోక రాజ్ఞి అని, మోక్షపు యొక్క వాకిలి అని, కన్యస్త్రీల రాజ్ఞి అని, ఇలా అనేక గౌరవ బిరుదులతో ప్రార్థిస్తాం. అందులోనే మనం ఒక అందమైన బిరుదును వింటాం. దేవరహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు ప్రార్థించండి అని. దేవుని కృపతో సంపూర్ణంగా వికసించిన
తన జీవితమంతా క్రీస్తు వైపు ప్రపంచాన్ని చూపించిన తల్లిని మిస్టికల్ రోజ్ అని గౌరవిస్తూ ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థనను విశ్వాసులు వినయంతో కోరుతున్నాం. గులాబీ తన అందాన్ని తన కోసం దాచుకోదు. దానిని చూసే ప్రతి ఒక్కరికి తన సౌందర్యాన్ని పంచుతోంది. మరియ తల్లి జీవితం కూడా అంతే. ఆమె తన మహిమను ఎప్పుడూ కోరలేదు. ఆమె ఎప్పుడూ తన పవిత్ర కుమారుడైన యేసు వైపే చూపించారు. ఆయన చెప్పినదంతా చేయుడి. కానా పెళ్లి విందులో ఆమె చెప్పిన ఈ ఒక్క మాట ఆమె జీవితం అంతటికి అద్దంలా నిలిచింది. ఆమె తనను తాను చూపించలేదు, క్రీస్తును చూపించింది. అందుకే చర్చ్ ఆమెను ఒక అందమైన గులాబీతో పోల్చింది. ఆ గులాబీ అందం తనలోనిది కాదు, దేవుని కృప వల్ల వికసించిన అందం. అందుకే మిస్టికల్ రోజ్ దేవరహస్యము గల రోజా పుష్పం. శతాబ్దాలుగా కథోలిక తిరుసభ మరియ తల్లిని రోజా మిస్టికల్ రోజా అని గౌరవించింది. ఈ బిరుదు కేవలం ఒక అందమైన పేరు కాదని, అది శతాబ్దాల విశ్వాసం, ప్రార్థన మరియు కథోలిక తిరుసభలో చరిత్ర కలిగిన ఒక గొప్ప ఆధ్యాత్మిక బిరుదని మనం తెలుసుకున్నాం. కానీ ఈ యొక్క కథ ఇక్కడితో ముగియదు. 1947 సంవత్సరం ఇటలీలోని ఒక చిన్న ఆసుపత్రి, అక్కడ పనిచేస్తున్న ఒక సాధారణ నర్సు, ప్రపంచానికి దాదాపు తెలియని ఒక యువతి, ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు రోజా మిస్టికా అనే పేరును మళ్ళీ ప్రపంచమంతా వినిపించేలా చేశాయి. ఆ యువతి ఎవరు? ఎందుకు ఆమెను ఎన్నుకున్నారు? ఆమెకు నిజముగా ఏమి కనిపించింది? ఆ దర్శనాలలో పరిశుద్ధ మరియ తల్లి ఇచ్చిన సందేశం ఏమిటి? మరియు ఈ సందేశాన్ని కథోలిక తిరుసభ ఎలా పరిశీలించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం తదుపరి యొక్క వీడియోలో తెలుసుకుందాం.